ఆస్ట్రేలియాలో మూడో వన్డే గెలవడం ద్వారా కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది. భారత్ వరుసగా టెస్ట్, వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి 2 వన్డేల్లో ఆస్ట్రేలియా, భారత్ చెరో వన్డే గెలిచింది. ఇప్పుడు మూడో వన్డే భారత్ గెలవడం ద్వారా సిరీస్ సాధించింది. ధోని 114 బంతుల్లో 87 పరుగులు చేశారు. కేదార్ జాదవ్ 57 బంతుల్లో 57 పరుగులు చేశాడు. కోహ్లీ 62 బంతుల్లో 46 పరుగులు చేశారు. అర్ధశతకం చేజార్చుకున్నారు. 49.2 ఓవర్లో భారత్ 234 పరుగులు చేసింది. అయితే ఈ గెలుపులో ధోని అద్భుత పోరాట పటిమ కనబరిచారు. అయితే ఆటలో తన ప్రతిభను కనబరిచిన ధోనిపై ట్విట్టర్ లో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఓం ఫినిషాయ్ నమః, టెస్ట్ సిరీస్, ఓడీ సిరీస్ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు. ధోని, జాదవ్ భాగస్వామ్యం టీమిండియా 2-1 సిరీస్ తో మ్యాచ్ గెలుపొందేలా చేశాయంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. ధోని, కేదార్ జాదవ్ నుంచి ఇది అద్భుతమైన ఇన్నింగ్స్. భారత్ గెలుపులో వీరి భాగస్వామ్యం చాలా ఉందంటూ వివిఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు. క్రూషియల్ టైంలో ఎంఎస్ ధోని ఇన్నింగ్స్ చాలా మంచిగా అనిపించింది. శబాష్ కేదార్ జాదవ్ అంటూ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశారు. ఆసీస్ 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 కాదు ఇండియా 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 అంటూ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశారు. టీమిండియాకు మరో విజయం దక్కింది, కంగ్రాచులేషన్స్ అంటూ మైకేల్ క్లార్క్ ట్వీట్ చేశారు. అయితే ఆస్ట్రేలియాలో మూడో వన్డే గెలవడంపై మీ స్పందనను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.